సడన్ గా నీ కూతురిక లేదు, కూతురిగా చనిపోయింది, లైక్ నీ కూతురు ఇలా ఎవరో చేశారు అని చెప్పి ఇలాంటి వార్తలు వింటూ ఉంటే అసలు డైజెస్ట్ చేసుకోగలుగుతారా? ఆ గవర్నమెంట్ కాలేజ్ లో జరిగింది ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేశారు. ఆ అమ్మాయిని సెమీ న్యూడ్ గా అట్లా నేకెడ్ గా అందరూ జనాలు వచ్చి చూసేంత వరకు కూడా అట్లాగే ఉంచేశారు. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అది లైవ్ గా చూసి అంత దారుణంగా అమ్మాయి హారబుల్ గా కూడా సూసైడ్ అని అసలు వాళ్ళు ఎలా చెప్పారు, వాళ్ళకి అసలు నోరు ఎలా వచ్చిందో కూడా. అమ్మాయి ఒక్కటి అంతమంది క్రౌడ్ వదిలిపెట్టి అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఎందుకు పడుకుంది అని కూడా. మరి ఎక్కడ పడుకుంటది అమ్మాయి? ఒక అమ్మాయి వెళ్ళి కూర్చొని అందరి మధ్యలో పడుకోలేదు కదా. అంత జరిగి వాళ్ళు అంత బాధలో ఉన్నా కూడా ఇంకా ఆ అమ్మాయి తప్పని చెప్పిన మాటలు వింటుంటే ఇంకా అంటే అదే ఫీల్డ్ లో మీరు ఉన్నారు కాబట్టి సో ఇమాజినేషన్ చేసుకోలేకపోతున్నారు, రైట్? సరే, ఇది పక్కన పెడితే సో మీరు ఇప్పుడే చెప్పారు ఇన్స్టాగ్రామ్ లో మీరు ఒక రీల్ అప్లోడ్ చేశారు అని చెప్పి, దాని కింద కామెంట్స్ కూడా చాలా నెగిటివ్ వచ్చినాయి మీకు. నువ్వు పాజిటివ్ గా అందరు అబ్బాయిలు చేశారని అసలు ఎవ్వరూ చెప్పరు. నాట్ ఆల్ మెన్ బట్ మెన్. అబ్బాయిలే కదా చేస్తుంది కానీ అందరూ కాదు. 80% చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఆ నెగిటివ్ కమెంట్స్ కూడా ఒక ఆయన నాకు అది చూసి, మీరు ఆ నెగిటివ్ కమెంట్స్ వాళ్ళు ఇలాగే పెడతారండి, మీరు దానికి అఫెండ్ అవ్వకండి, మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, బయటకు వచ్చి మాట్లాడండి అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ కాలేజ్ లో తనతో పాటు చదువుకున్న అబ్బాయిలందరూ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మెన్నే కదా చేస్తుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, సో నిజంగానే స్వాతంత్రం వచ్చిందా అంటే మీరు ఏమంటారు? అసలు నాకైతే ఎప్పుడు అనిపించలేదండి వచ్చిందని. ఎందుకంటే నేను ఇప్పుడు జాబ్ చేయడానికి హైదరాబాద్ వచ్చి కూడా మమ్మీ నాతో పాటు ఇక్కడే ఉంటుంది, మా డాడీ సింగిల్ గా ఉంటున్నారు విజయవాడలో. ఎందుకంటే భయం, ఇక్కడ ఎవరు తెలీదు, ఎవరేం చేస్తారో ఏ టైం చేస్తారో తెలీదు. ఎంత నమ్మినా వాళ్ళు అబ్బాయిలే కదా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాడు ఏ రోజు ఎట్లా మారిపోతాడో తెలీదు. ఇంత మృగంలాగా వాడు ట్రీట్ చేశాడు. అసలు ఎక్కడ అంత ఫ్రీడమ్, అంత ఇండిపెండెన్స్ వస్తే మా పేరెంట్స్ వచ్చి నాతో పాటు ఉండి వర్క్ తీసుకెళ్లాల్సినంత అవసరం లేదు. ఒక వర్క్ వెళ్ళడానికి కూడా వాళ్ళు తోడొచ్చి తీసుకెళ్తున్నారు అంటే ఎంత దారుణమైన స్టేట్ లో మనం ఉన్నామని చూసుకోవాలి. ఈ ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు కూడా జాగ్రత్త అమ్మ, ఎవరికో అమ్మాయికి ఎలా జరిగిందంట అని చెప్పి పంపించారు నన్ను. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామంట. సో నిజంగా ఆ స్వాతంత్రం వచ్చింది, రావాలి అంటే ఇలా జరుగుతూనే వస్తుంది అంటే ఎలా ఉండాలని కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు మాకు యాక్చువల్ గా అందరూ ఇప్పుడు ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఎంత చేసినా ఆ అమ్మాయి పెయిన్ ని ఎవరు వెనక్కి తీసుకురాలేరు. ఆ అమ్మాయి ఏం చేయలేం, అంత ట్రామా అయింది. అట్లీస్ట్ తను ఇంత కష్టపడి ఇలా జరిగినందుకైనా కూడా ఇప్పటికైనా ఒక యాక్ట్ తీసుకురావాలి డాక్టర్స్ కోసం. ఎందుకంటే మేము చాలా దగ్గరగా ఉంటాం పేషెంట్స్ కి. ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలన్నా, గుడ్ న్యూస్ చెప్పాలన్నా మేము వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉంటాం. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఇంత ఈజీగా నిన్న మొన్న కూడా చెన్నైలో, కోయంబత్తూరులో కూడా ఒక డాక్టర్ మీద నేకెడ్ గా వచ్చేసి వాడు రేప్ చేస్తానని మొలెస్టేషన్ చేశాడు. అండ్ నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఈ ఇన్సిడెంట్ కి ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళిన ఒక అమ్మాయి రిటర్న్ అవుతుంటే తన హోమ్ కి తన చేశారు. ఈ ఇన్సిడెంట్ కి సపోర్ట్ చేయడానికి వెళ్ళిన అమ్మాయిని ఇంకా అసలు ఎక్కడికి పంపిస్తారు అమ్మాయిల్ని? అమ్మాయిలంటే మీరు ఎట్లా, ఇదే అబ్బాయి జిమ్ కి వెళ్తే జిమ్ లో షర్ట్ తీసేసి కండలు చూపించి ఫొటోస్ పెట్టుకోవచ్చు, తను బీచ్ లో మంచిగా రీల్స్ చేయొచ్చు. కానీ అమ్మాయి ఏమి చేయకూడదు. అమ్మాయి అంటేనే ఇంక ఇట్లాగే ఉండాలి. ఇలా ఉండకపోతే మేము చేస్తాం. అలా మీరు ఇలా ఉన్నారు కాబట్టి మేము చేస్తాం. అంటే ఇప్పుడు మాకు నచ్చినట్టునే ఉంటే మేము చేసేస్తాం. అంటే అబ్బాయిలని రెచ్చగొట్టేదే అమ్మాయిలు అని అంటున్నారు. అంటే వాళ్ళు కరెక్ట్ రెడీ అయ్యి కరెక్ట్ ఉంటే ఎందుకు చేశారు, ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి అని చెప్పి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. మీకు తెలుసా, అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి. యాజ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అబ్బాయిలకి ఒక 20% ఫీలింగ్స్ ఉంటాయి, అమ్మాయిలకి 50% ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఎవరు ఇట్లా చేయట్లేదు కదా. ఇంకా మీరు సెమీ నేకెడ్ గా బయట తిరుగుతారు, షార్ట్స్ వేసుకొని తిరుగుతారు. అలా అమ్మాయిలు చేయకూడదు. అంటే మీకు మాత్రమే సమ్మరు, మీకు మాత్రమే గాలాడదు. వాళ్ళకి మాత్రం ఆ రోజు కూడా బుర్కా వేసుకొని తిరగాలి. ఏం చెప్తారు అలా అనుకున్న వాళ్ళకి? ఏం చెప్తారు మీరు? అంటే మీరు ఇట్లా ఉండండి, మీరు చున్నీ వేసుకొని తిరగండి, మీరు బయటకు వెళ్ళొద్దు నైట్ పూట, మీరు అబ్బాయిలు ఇలాగే ఉంటారు, వాళ్ళు ఇలాగే చూస్తారో అని అమ్మాయిలకి చెప్తూ ఉంటారు కదా. అలా సేమ్ పేరెంట్స్ అబ్బాయిలకు కూడా చెప్పాలి. అమ్మాయిలు అన్నాక అలా బట్టలు వేసుకుంటారు, అమ్మాయిలు అన్నాక బయట తిరుగుతారు, వాళ్ళు మనుషులే, మీతో పాటు పుట్టిన ఆపోజిట్ జెండర్ అంతే. సో మీరు అందరూ కూడా వాళ్ళు మీ మదర్ని ఎట్లా చూస్తున్నారో అట్లాగే మీరు చూడండి. చిన్నప్పటి నుంచి పెంచి పెడితే అప్పుడు వాళ్ళు అలా చూడడం మానేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే అలా చూడడం మానేస్తారో సొసైటీ అంతా బాగుపడింది. ఓకే, సో నిజంగా ఈ ఘటనకు సంబంధించి చిన్న ఉన్నప్పటి నుంచి ఆ పాపను
పెద్ద చేసి ఇంకొక 1 year అయితే ఆ పాప ఈ స్టడీస్ అయిపోద్ది, సో నెక్స్ట్ జాబ్, సో తను ఒక డాక్టర్ అవుతారంటే ఒక కన్న తండ్రికి ఉంటుంది కదా, సో నా కూతురు డాక్టర్ కావాలి, సో నా కూతురు ఇంజనీర్ కావాలి, నా కూతురు పోలీస్ కావాలని చెప్పి, సో అంటే ఫుడ్ నోరు దాకా పెట్టి తిందామన్న స్పేస్లో ఆ ఫుడ్ నోరు కాకుండా కింద పడిపోతే ఎంత బాధ ఉంటుందో. సో చిన్న ఉన్నప్పటి నుంచి కష్టపడి పెంచి ఆ పాప ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నిజంగా ఆ కన్నా తల్లిదండ్రులకి ఆ ఆవేదన ఉంటుంది కదా, సో అది వర్ణించలేనిదని చెప్పుకోవచ్చు. సో ఆ పేరెంట్స్ని చూస్తూ ఉంటే నిజంగా ఫస్ట్ వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి ఆ బాడీ, ఆ డెడ్ బాడీ చూపిస్తే నిజంగా ఎలా అసలు డైజెస్ట్ చేసుకోగలడా? ఎందుకంటే ఒక అమ్మాయికి అమ్మ బాండింగ్ కన్నా నాన్న బాండింగ్ ఎక్కువ ఉంటుంది, సో అమ్మ కన్నా నాన్న ప్రేమ ఎక్కువ ఉంటది. సో డైజెస్ట్ చేసుకోగలుగుతారా అసలు? అది ఈ ఫీల్డ్ లో చాలా కాస్ట్లీ, మెడికల్ ఫీల్డ్ చాలా కాస్ట్లీ, చాలా కష్టం కూడా చదవడం. మా డాడీ కూడా చెప్తాడు సిల్లీ రీజన్స్, నీకు మ్యాథ్స్ లో 9 points వచ్చినాయి, ఫెయిల్ అయిపోతావు, ఎంపీసీ చదివితాను బైపీసీ చేర్పించాను, నేను డాక్టర్ చేయాలి అని. వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకుంటారు. ఈ సొసైటీలో అందరు చాలా మంది అమ్మాయిలు చదువుకోకుండా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతమందిలో 30 years వచ్చినా కూడా పెళ్లి చేయకుండా చుట్టూ ఉన్న సొసైటీ పెళ్లి చేయవా అని అడిగినా కూడా లేదు, మా అమ్మాయి అంటూ నిలబడాలి, తను చదువుకొని ఒక డాక్టర్ అవ్వాలి అని చాలా కష్టపడి వాళ్ళు డబ్బులు లేకపోయినా కూడా పెట్టి చదివిస్తారు. ఎందుకంటే అమ్మాయి పేరు, రేపంటే అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళని చూసుకోవాలి అని చాలా కష్టపడి పెంచుతారు. అంత కష్టపడి చేసిన తర్వాత మా డాడీ కూడా చెప్తాడు, వీళ్ళమ్మ ఈ ఫీల్డ్ బాగా చదువుకో, డాక్టర్ అవ్వాలి, నువ్వు అంత కష్టపడి చేస్తారు. నేను జస్ట్ నాకు హెల్త్ బాగోకపోతేనే వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో నాకు తెలుసు. వాళ్ళ డాడీ అలా అయిపోయిన తర్వాత అమ్మాయికి అసలు వాళ్ళు ఇంట్లో చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేరు చిన్న పిల్లలుగా. సో కూతురు ఎంత హైట్స్ కి ఎదిగినా కన్న తండ్రికి మాత్రం చిన్న పాపనే. సో ఫీవర్ వచ్చినా తట్టుకోలేను ఆ తండ్రి. నిజంగా ఆ తండ్రిని తలుచుకుంటుంటే అసలు లిటరల్లీ సో మనకే అసలు అర్థం అంత జరిగి వాళ్ళు అంత బాధలో ఉన్నా కూడా ఇంకా ఆ అమ్మాయి తప్పని చెప్పిన మాటలు వింటుంటే ఇంకా యానిమల్ బిహేవియర్ చూపిస్తున్నారు ఇంకా కొంతమంది మనుషులు. ఇంకా ఈ వీడియో కింద కూడా ఎంతమంది కామెంట్స్ పెడతారో, యాక్చువల్గా ఇలా కామెంట్స్ పెట్టే వాళ్ళే రేపు అవుతారని నా ఫీలింగ్. 100% అది అక్కడో చెల్లెనో ఉంటది కదా, సో వాళ్ళకి ఇలానే జరిగితే వాళ్ళు అలానే రియాక్ట్ అవుతారేమో అని చెప్పి అనుకోవాలి. వాళ్ళ అక్కల్ని చెల్లెల్ని కూడా కదా ఇప్పుడు అంతా. అది కూడా అలాంటి సమాజంలో మనం ఉన్నాం. నిజంగా సిగ్గుపడాలి మనం ఇలాంటి సమాజంలో మనం ఉన్నందుకు. సో అంటూ ఉన్న పొద్దున్న లేస్తే అక్క చెల్లె అని చెప్పి ఆ ఆప్యాయతలు ఆ ప్రేమలు అప్పుడు ఎలా ఉండే జనరేషన్, సో ఇప్పుడు ప్రజెంట్ ఇలా నడుస్తుంది. సో అంటే ఇల్లీగల్ ఎఫైర్స్ లైక్ అన్న లేడు, చెల్లె లేదు, అక్క లేదు, వదిన లేదు, అడ్డగోలుగా లైక్ యానిమల్స్ లా బిహేవ్ చేసే సమాజంలో మనం బతుకుతున్నాము. సో యాజ్ అ డాక్టర్ గా చివరిగా ఈ సమాజానికి నువ్వు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? నేను ఇంత కోరిలేట్ చేసుకోవడం వల్ల ఇప్పుడైతే జస్టిస్ ఆ అమ్మాయి ఖచ్చితంగా కావాలి. ఇదైతే కంప్లీట్ గా ఒక ఇండివిజువల్ చేసిన మర్డర్ అయితే కాదు, ఇది ఒక గ్రూప్ రేప్ మర్డర్, అది కన్ఫర్మ్ గా అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా ఆ అమ్మాయికి జస్టిస్ అనేది జరగాలి. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా కూడా. అండ్ ఆ సీఎం కూడా ఎంత సింపుల్ గా ఈ విషయాన్ని చాలా సిల్లీగా మాట్లాడారు. పెద్దవాళ్ళందరూ బయటకు వచ్చి సో దీనికంటే ఒక కొంతమంది చెప్తున్నారు అమ్మాయిలు, కొంతమంది ఉన్నారు నిజంగానే పాపం అబ్బాయిలు ఏం చేయకుండానే ఇలా బ్లాక్మెయిల్ చేయడం, నువ్వు నన్ను ఏదో చేసావు అని చెప్పి నేను నీ మీద కేసేస్తాను, ఇలా బ్లాక్మెయిల్ చేయడం. అలాంటి వాటికి మనం ఏం చేయాలో నాకు అంత రూల్స్ నాకు తెలియదు. బట్ ఇది క్లియర్ గా అమ్మాయి రేప్ అండ్ మర్డర్ చేశాడు, నువ్వు ఏం కావాలంటే చేసుకో అని చెప్తున్న వాడిని కూడా ఇంకా పోలీస్ స్టేషన్ లో పెట్టి నేను చేశాను చెప్తున్నాడు కదా, నేను చేశాను, నేను ఏం చేస్తారో చేసుకోండి అని ట్విట్టర్ లో ట్వీట్స్ పెడుతున్నాడు. అలాంటి వాడిని ఇంకా బతికిచ్చి ఫుడ్ పెట్టి వాడిని కూర్చోబెట్టి మేపుతున్నారు కదా. సో ఇప్పుడు ఇంకా విక్టిమ్ ఉన్నాడు, వాడు ఇంకా తెలియలేదు, తనేం తప్పు చేయలేదు, చేశాడు లేదో తెలియదు, అలాంటి పక్కన పెట్టండి. సో ఇది యూజ్ చేసుకుంటున్నారు అమ్మాయిని కాదు, ఇది రియల్ గా జరిగింది, వాడు చేశాడు, అది కన్ఫర్మ్ అయ్యింది అన్నప్పుడు కూడా ఇంకా వాడిని రోడ్ మీద పెట్టి తిప్పుతున్నారు కదా. సో ఎంత సీరియస్ గా ఉండాలంటే ఇలా చేస్తే అమ్మో ఇది ఇవాళ మన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక నేను ఇప్పుడు కామంతో ఏదైనా చేసేస్తాను, ఇప్పుడు చేసేసిన తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ వాడిని ఎంత దారుణంగా ఉంటది అని భయపడి వాడు ఆ రోజు అది చేయకుండా వెనక్కి వెళ్ళిపోయేలాంటి రూల్స్ వస్తే తప్ప ఇది ఎప్పటికీ మారదు. ఇంకెప్పటికీ మేము మా పేరెంట్స్ ని పెట్టుకునే తిరుగుతూ ఉండాలి, మాకంటే ఒక ప్రొటెక్షన్ ఉండదు. రేపు అమ్మాయిల్ని కూడా మేము బయటకు వెళ్ళాలంటే రేపు నీ హస్బెండ్ వెళ్ళు, రేపు పెళ్ళాక నువ్వు వెళ్ళు, ఇప్పుడైతే నువ్వు వెళ్ళొద్దు, వాడంతే నువ్వు ఏమైనా ఉంటే ముందు చేసుకో, ఇప్పుడు కాదు. ఇంకా మాకంటే ఎప్పటికీ ఫ్రీడమ్ అంటూ రాదు. మేము ఎక్కడికి ఇండివిజువల్ ఒక్కళ్ళం కూడా మేము బయటికి తినడానికి కూడా మేము సింగిల్గా వెళ్ళలేము, ఒక తోడు ఉంటే. ఇప్పుడు నేనన్నా అంతే, ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళలేను, నేను ఎవరో ఒకళ్ళు తోడుకోవాలి. ఎందుకంటే భయం, ఎంత ఇన్స్టాలో రీల్స్ చేసినా మేము అమ్మాయిలమే కదా, మాకు చాలా భయం ఉంటది. ఇంకెక్కువ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కే ఉంటది అనుకోవచ్చా భయం?
ఏమో నాకైతే మీరు ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కదా, రీల్స్ చేస్తూ ఉంటారు, సో ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటారు, భయం వేస్తుందా మరి? నేను ఒకటి చెప్పాలనుకున్నా, ఇప్పుడు రీల్స్ చేయడం వల్ల మీరు క్రాప్ టాప్స్ అవి వేసుకోవడం వల్లే ఇలా జరుగుతుంది అంటారు. మరి చాలా మూవీస్ లో గురించి హీరో అంత ఫైటింగ్ చేస్తాడు కదా, లాస్ట్ లో గెలుస్తాడు, అందరి మీద ఫైర్ అవుతాడు. ఆ సినిమాలో హీరోయిన్ కూడా సాంగ్స్ లో మామూలు చిన్న డ్రెస్ వేసుకునే కదా డాన్సులు ఉంటాయి. మీకు ఇష్టమైన హీరో మూవీలో హీరోయిన్ ఫస్ట్ అంతా మంచిగా, నేను రాంగ్ అనట్లేదు, తన వే ఆఫ్ డ్రెస్సింగ్ అది వేసుకుని మంచిగా చేస్తుంది. లాస్ట్ లో వేరే అమ్మాయిని ఏమన్నా తనకి సపోర్ట్ చేస్తారు, అంత బాగుంది. వాళ్ళు చేసింది ఏది అంతా కరెక్టే, అదేమి న్యూడిటీ కాదు, అది ఏమి ఎవరిని ప్రేరేపించదు. బట్ ఇన్స్టాలో ఒక అమ్మాయి 30 seconds రీల్ చేస్తే మాత్రం మీరు ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఒక 30 seconds రీల్ చేసి మీ ఫీలింగ్స్ తట్టుకోలేకపోతున్నారు. అంటే మీరు కంపారిజన్ చేసుకుంటున్నారా ఇట్లా హీరోయిన్ తో కానీ వాళ్ళతో? అంటే ఇప్పుడు ఒక హీరోయిన్ తన వర్క్ అది, అంటే 30 seconds మా ఫోన్ లో మేము మాకు నచ్చిన డ్రెస్ వేసుకుని రీల్ చేస్తే మిస్టేక్. బట్ ఒక కెమెరా ముందు ఒక 100 people ముందు హీరోయిన్ సమ్ చిన్న డ్రెస్ అండ్ సమ్ స్లీవ్లెస్ టాప్ వేసుకొని వాళ్ళ వర్క్ అది, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు నచ్చి వాళ్ళు హీరోయిన్ గా వెళ్ళారు, వాళ్ళ వర్క్ అది. వాళ్ళు చేస్తున్నప్పుడు ఎలా అయితే మిస్టేక్ కాదు, అదంతా మీరు ఫ్యాన్స్ అని వాళ్ళమ్మ బాగుంది హీరోయిన్ ఈ డ్రెస్ అన్న. మరి మేము 30 seconds మా అంటే ఏంటి, చిన్న ఫీల్డ్ నుంచి చేసే వాళ్ళు చేస్తే మిస్టేక్, పెద్ద స్క్రీన్ మీద చేస్తే కరెక్ట్. ఓకే, సో మీరు చేసేది కూడా కరెక్టే అంటున్నారు? మేము చేసేది అయితే కంప్లీట్ కరెక్టే అండి, ఎలాంటి మిస్టేక్ లేదు. ఓకే, సో మొత్తానికి అయితే మీరు చేసే కరెక్టే అంటారు? మేమేం న్యూడ్ షోస్ చేయట్లేదు, పార్న్ ఎంకరేజ్ చేయట్లేదు, మేమేం చేయట్లేదు. అంటే ఇంకా అదే నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా, ఇంకా డాన్స్ వేస్తేనే తప్పంటే అది మీ చూపు తప్పు, మీ పేరెంట్స్ తప్పు, మీరు బతుకుతున్నారు తప్పు, మీరు చచ్చిపోతే బెస్ట్ అని నా ఫీలింగ్. అలా చెప్తారు వాళ్ళకి, ఎవరైనా అలా అనుకుంటే అలా చెప్తారు అంతే. అబ్బాయి అయితే ఎగిరి ఫ్లిప్ ఫ్లాప్స్ చేసేసి పైనుంచి కిందకి దూకేసి డాన్స్ చేసేయచ్చు. అమ్మాయి వాడికేం హార్మోన్స్ ఉండవు కాబట్టి అదేం జంప్ అవ్వవు. అమ్మాయి మాత్రం సేమ్ ఫ్లిప్ ఫ్లాప్స్ చేస్తే మిస్టేక్ అయిపోద్దా? అమ్మాయికి ఇష్టం ఉండదా డాన్స్ చేయడం? చూసే కళ్ళు తప్ప అంటాం. ఆబ్వియస్ గా ఆ అమ్మాయిని కూడా ప్రతిదీ ఒక సెక్షువల్ ఆర్గన్ గానే చూస్తే అది ఎప్పటికీ మిస్టేకే. అమ్మాయి కూడా మనిషి, అమ్మాయి నార్మల్ మనిషి, ఆ దేవుడు ఇచ్చిన వరం, అది బాడీ షేప్ అనేది చూస్తే ఎవరికి అలా బుద్ధి పుట్టదు. ఓకే, సో నిజంగా ఆ అమ్మాయికి అయితే న్యాయం జరగాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి అండ్ డాక్టర్స్ కి ప్రొటెక్షన్ గా యాక్ట్ రావాలి. ఖచ్చితంగా పెద్దవాళ్ళందరూ వచ్చి దీని గురించి మాట్లాడాలి. ఇన్ని రోజులుగా ఫైట్ చేస్తున్నారు డాక్టర్స్, ఐడిఏ వాళ్ళు, ఐఎంఏ వాళ్ళు, ఇంత మంది సపోర్ట్ చేసిన, ఎంత మంది కష్టపడుతున్నా కూడా ఇప్పటికే యాక్ట్ రాలేదు. ఎప్పటికొచ్చిద్దో కూడా తెలియదు. ఇంత వైలెన్స్ జరుగుతుంది, ఇంతమంది డాక్టర్స్ కి హామ్ అవుతుంది అన్నప్పుడైనా ఇప్పటికైనా ఆ యాక్ట్ రావాలనే అందరు ఫైట్ చేస్తున్నారు. ఓకే, సో నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. సో అది మనం అమ్మాయిని అయితే తీసుకురాలేము, కానీ ఇంకో అమ్మాయికి అలా జరగకుండా చూసుకునే బాధ్యత ఈ సమాజం పైన ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి ఆలోచించి వీళ్ళకి డాక్టర్స్ కూడా తగిన న్యాయం చేస్తారు, ఆ ఫ్యామిలీ ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ పూర్ణిమ గారు వచ్చినందుకు. సో మీకు లోపల ఉన్న ఎమోషన్స్ కానీ, మీ బాధలు కానీ, సో మీ పడ్డ కష్టాలు, ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందో కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.